మోదీ పరిపాలన పరిశీలనాత్మక కథనం పార్ట్ 4 ఎక్స్క్లూజివ్ ఆన్ ఈగల్ మీడియా వర్క్స్. ఆడపిల్లలను చదివించడం ద్వారా వారు ఉన్నత శిఖరాలను అధిగమించి దేశ ప్రతిష్టను పెంచుతున్న విషయం పివి సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, సానియా మీర్జా వంటి క్రీడాకారిణులు నిరూపించారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ఇంటింటా మంచి ప్రతిస్పందన లభిస్తుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ని ఒక ఉద్యమంగా మార్చడంలో మోదీ విజయవంతమయ్యారు. దాదాపు 1.3 లక్షల గ్రామాలు, 480 పట్టణాలు ఇవాళ బహిరంగ విసర్జన నుంచి విముక్తమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్స్ విధానానికి ఉద్యోగులు సానుకూలంగా స్పందించి నిర్ణయాల అమలును వేగవంతం చేయటం మంచి పరిణామం. మోదీ ఇచ్చిన పిలుపుతో 1.20 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం సాధారణ విషయం కాదు. ఈ రకంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములై వాటి అమలుకు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనడం మోదీ సర్కార్ సాధించిన గొప్ప విజయం అని చెప్పక తప్పదు. ఒక రైతు సంతోషంగా, ఒక వ్యాపారి సుసంపన్నంగా, ప్రతి మహిళా సాధికారతతో, యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా ఉన్న భారతాన్ని తాను కోరుకుంటున్నానని ప్రధానమంత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు, ప్రతి కుటుంబానికి విద్యుత్తు, నీరు, శౌచాలయం వంటి కనీస వసతులుండే భారతాన్ని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. నిష్పక్షపాతంగా ఎవరైనా పరిశీలిస్తే గత 2.5 సంవత్సరాల కాలంలో నా ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రాధాన్యాలు పేదలు, అణగారిన వారు, నిమ్న వర్గాలను ప్రధానంగా ఉద్దేశించినవని స్పష్టమవుతుంది అని ప్రధానమంత్రి చెప్పారు. నాడు ప్రధానమంత్రి ప్రకటించిన కొత్త సంవత్సర సందేశం చూస్తే ఆయన దేశంలో పేద ప్రజలకు ఒక దైవదూతగా అవతరించారన్న విషయం స్పష్టమవుతుంది. గ్రామాలు, పేదలు, రైతులు, దళితులు, పీడితులు, వంచితులు, యువత, మహిళలే తన ప్రాధాన్యాలన్న విషయం ఆయన స్పష్టం చేశారు. పేదలు, మధ్యతరగతి, చిన్న మధ్యతరగతి వ్యాపారులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, రైతులు ప్రతి ఒక్కరికి ఊరటనిచ్చే విధంగా ప్రకటన చేశారు. గృహ నిర్మాణ రంగంలో 2 లక్షల మేరకు రుణాలకు 3% వడ్డీ, 9 లక్షల మేరకు రుణాలకు 4% వడ్డీ, 12 లక్షల మేరకు రుణాలకు 3% మేరకు వడ్డీలో రాయితీలు కల్పించడం ద్వారా ఆయన పేద ప్రజలకు వరాల వర్షం కురిపించడమే కాక దేశంలో ఇళ్ల నిర్మాణానికి పెద్ద ఊపు కల్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. మిగిలిన సమాచారం కోసం ఎపిసోడ్ 5 చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.